హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంఏ ఫార్మ్స్. ఈ వీడియోలో ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టి 18 రోజులు పూర్తయ్యాక గుడ్లు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా చూద్దాం. ఈ గుడ్లను మనం పెట్టి 18 రోజులు అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే ఇవి పగులు రావటం మనం గమనించవచ్చు. 18 రోజుల తర్వాత గుడ్లు రొటేషన్ను పూర్తిగా ఆపివేయాలి. దానికోసం మేము ఈ ఆటోమేటిక్ రొటేటింగ్ పైప్స్ని తీసివేసి ఆ గుడ్లను ఆ ట్రేలో పెడుతున్నాం. ఈ గుడ్లు అనేవి అస్సలు రొటేట్ అవ్వకూడదు, ఎందుకంటే అవి అలా రొటేట్ అవుతుంటే పిల్లలకు గుడ్లను పగలగొట్టుకొని బయటికి రావడానికి ఇబ్బందిగా అవుతుంది. సో రొటేషన్ను పూర్తిగా ఆపివేయాలి. మీది ఆటోమేటిక్ మిషన్ అయితే ఈ రొటేటింగ్ పైప్స్ని లేదా ఆ సెట్టింగ్స్ని ఆపివేయాలి. అదే మాన్యువల్ అయితే ఆ గుడ్లను తిప్పటం ఆపండి. ఇప్పుడు టెంపరేచర్, హ్యూమిడిటీ గురించి మాట్లాడినట్లయితే ఈ స్టేజ్లో టెంపరేచర్ 37.2 డిగ్రీల నుంచి 37.5 డిగ్రీల మధ్యలో ఉండేలా చూసుకోవాలి. అలానే హ్యూమిడిటీ కూడా చాలా ముఖ్యం. కనీసం 65 నుండి 75% మధ్యలో ఉండేలా చూసుకోవాలి. హ్యూమిడిటీ అనేది తక్కువ అయితే పిల్లల గుడ్లు నుంచి పగలగొట్టుకొని రావడానికి చాలా టైం పడుతుంది. అలాగే ఎక్కువైతే పిల్లలు చాలా వీక్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ స్టేజ్లో గుడ్లను చేతితో పగలగొట్టి పిల్లలను బయటికి తీయాలని ప్రయత్నిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. గుడ్లు సహజంగా బయటికి రావడానికి చూసుకోండి. కనీసం పిల్లలు బయటకు రావడానికి 12 నుంచి 24 గంటలు పడుతుంది. ఈ టైంలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంక్యుబేటర్ని తరచూ ఓపెన్ చేయకూడదు. దీనివలన బయట గాలి లోపలికి వెళ్ళడం వల్ల టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఒక్కసారిగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఎగ్ హ్యాచింగ్కి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లనే ఎగ్ హ్యాచింగ్ పర్సంటేజ్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. సో అన్నిటిని జాగ్రత్తగా చూసుకొని ఎగ్ హ్యాచింగ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని సెట్ చేస్తున్నాను. ప్రీవియస్గా నేను 37.7 పెట్టాను. ఇప్పుడు దాన్ని నేను 37.4కి మార్చుతున్నాను టెంపరేచర్ని. అండ్ అలాగే హ్యూమిడిటీ చూస్తే ఇంతకుముందు నేను 55 ఉంచాను. ఇప్పుడు దాన్ని నేను 65కి చేంజ్ చేస్తున్నాను. రొటేటింగ్ అనేది మనం ఎలాగో పైప్స్ తీసేసాం కాబట్టి దాన్ని అలాగే 120కి ఉంచేసి సెట్ చేసేసాం. సో హ్యూమిడిటీ పెరగాలంటే మనం యాక్చువల్గా వాటర్ని యాడ్ చేయాలి కాబట్టి సో ఆల్రెడీ ఉన్న వాటర్కి యాడ్ చేసేస్తున్నాను ఫుల్గా. అలాగే సైడ్స్న కూడా 4 సైడ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ పాటించినట్లయితే హ్యాచింగ్ రేట్ చాలా బాగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన పిల్లలు బయటకు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోస్లో గుడ్లు పెట్టే కోళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుడ్లలో తేడాలు, అలాగే గుడ్ల నుంచి 100% హ్యాచింగ్ రావడానికి టిప్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.